హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ఐ ఇంటి చిత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న కమ్యూనిటీ విన్స్టోన్. ఇది సర్ప్రైజ్ అరిజోనా లొకేషన్లో ఉంది. అండ్ ఇదైతే చాలా స్పేషియస్ కమ్యూనిటీ అండ్ చాలా హౌసెస్ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయండి. చాలామంది మూవ్ అయిపోయినట్టే ఉన్నారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ అయితే కిడ్స్ ప్లే గ్రౌండ్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కిడ్స్ ప్లే గ్రౌండ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇదిగోండి కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే 2 మోడల్ హోమ్స్ ఉన్నాయి. ఈరోజు మనం టూర్ చేస్తున్న మోడల్ హోమ్ అయితే సెకండ్ మోడల్ హోమ్. ఇదేంటంటే ట్రిలియం ప్లాన్. ఇది 2647 స్క్వేర్ ఫీట్ అండ్ ఇది 4 బెడ్ 3 బాత్ వచ్చింది, 3 కార్ గరాజ్ వచ్చింది. అండ్ ఇది మంచి డిజర్ట్ లుక్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఉంది. బయట ఎక్స్టీరియర్ కానీ ఆ కలర్స్ కానీ. ఇదేంటంటే నెక్స్ట్ జెన్ హోమ్ అండి. అంటే ఏంటంటే సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఒక స్మాల్ అపార్ట్మెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే సపరేట్గా గరాజ్ ఉంది. 2 కార్ గరాజ్ ఒక సైడ్ ఉంది. ఇదిగోండి 1 కార్ గరాజ్ అయితే ఇంకో సైడ్ ఉంది. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ డోర్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి మెయిన్ డోర్ ఉంటుంది, ఇంకోటి రెంట్కి ఒకవేళ మనం ఇస్తే కనుక వాళ్ళకి కూడా మెయిన్ డోర్ సపరేట్గా ఉంటుంది. మన మెయిన్ డోర్లోంచి వెళ్ళక్కర్లేదు వాళ్ళు. ఇదిగోండి మీకు ఇక్కడ రాసి ఉంది కూడా నెక్స్ట్ జెన్ హోమ్ అండి. ఫస్ట్ అయితే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ ఎంటర్ అవ్వగానే లుక్ అయితే అదిరిపోయిందండి. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ అయితే ఒక గ్లాస్ డోర్ ఉంది. దీనిలోంచి మనం ఆ నెక్స్ట్ జెన్ సూట్లో కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి నెక్స్ట్ జెన్ సూట్లోకి వచ్చాక మనకి అక్కడ కిచెన్ లివింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ కూడా ఉంది అండ్ ఒక బెడ్రూమ్ కూడా వస్తుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాము. సూట్లో బెడ్రూమ్ అయితే ఇలా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన చాండ్లియర్ కానీ బెడ్ పైన బ్లాక్ కలర్ ఫేసెస్ వల్ల కూడా చాలా లుక్ వచ్చింది. అండ్ ఆ వాల్ కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఈ రూమ్లో. ఇది మంచి స్పేషియస్గానే ఉంది. చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను నేను నెక్స్ట్ జెన్ అనేసరికి, బట్ చాలా పెద్దగానే ఉంది రూమ్ కూడా. అండ్ ల్యాంప్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ రూమ్ అయితే. మగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. 2 హ్యాండిల్స్ వచ్చినాయి. సూట్లో అయితే వాషర్ డ్రయర్ కూడా ఇచ్చేసారు సపరేట్గా. వాషర్ డ్రయర్ అయితే మనకి చాలా యాక్సెసిబుల్గా ఉంది ఈ రూమ్లో నుంచే. చాలా డీసెంట్ సైజ్లో ఉంది ఇది నెక్స్ట్ జెన్ సూట్ అయితే. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఈ క్లాజెట్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి. చాలా ర్యాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ జెన్ సూట్లో అయితే ఫుల్ బాత్ వచ్చింది. వాకిన్ షవర్ ఇచ్చారు. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఎదురుగా కనిపించే గ్లాస్ డోర్ అయితే ఈ రెంటల్ ఉండే వాళ్ళకి గరాజ్కి ఎంట్రన్స్ అది.
అండ్ ఈ కిచెన్ అయితే చాలా కాంపాక్ట్గా ఉంది. పెండెంట్ లైట్స్ వల్ల కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనకి ప్లేట్స్, నాప్కిన్స్ అవి కూడా మంచి బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు కిచెన్ ఐలాండ్ మీద. లివింగ్ ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి క్యూట్గా అనిపిస్తుంది. ఇది ఒక 1 బెడ్ 1 బాత్ కింద ఎవరైనా తీసుకోవచ్చు, రెంటల్కైనా, లేదా మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ గెస్ట్ సూట్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చాలా ఇండిపెండెంట్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జెన్ సూట్ నుంచి మనం బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దాము. అక్కడ ఏవో డోర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఫుల్ బాత్ అయితే ఇచ్చారు. ఇందులో బాత్ టబ్ వచ్చింది. ఈ రెస్ట్ రూమ్లో డెకోర్ వచ్చేసి ఇలా ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ అయితే బ్లాక్ అండ్ వైట్ వాల్ డిజైన్ అయితే చాలా ట్రెండీగా ఉంది. మంచిగా క్వీన్ బెడ్ వేసారు, చాలా స్పేషియస్గా ఉంది. క్వీన్ బెడ్ వేసాక ఇందులో కింగ్ బెడ్ అయినా కానీ పట్టేస్తుంది. ఇది చూడండి, ఫోటో ఫ్రేమ్స్ బాండ్ టు రైట్ థీమ్ లాగా పెట్టారు. అండ్ క్లాజెట్ కూడా డీసెంట్ సైజ్లో ఉంది. ఈ రూమ్ చూడండి, అంతా గ్రీన్ థీమ్డ్ వాల్ ఆర్ట్ వచ్చింది. తాజ్ మహల్, పామ్ లీవ్స్, ఆ స్టార్స్ వల్ల అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఈ రూమ్లో. అండ్ ఆ ల్యాంప్ కూడా చాలా లుక్ వచ్చింది. బయటకు వచ్చాక ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి వాషర్ డ్రయర్ రూమ్. ఇందులో డెకోర్ చూడండి ఎంత బాగా చేశారు. ఆ పైన బాస్కెట్స్లో మనం బట్టలు స్టోర్ చేసుకోవచ్చు, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడైతే మెయిన్ లివింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వాల్కి ఇదేదో షీట్ లాగా వేసారు, క్లాత్ లాగా ఉంది. అది వాల్ కాదు, పైన ఏదో షీట్ అంటించినట్టున్నారు. అండ్ ఇది చూడండి ఎంత స్పేషియస్గా ఎలిగెంట్గా ఉందో లివింగ్ రూమ్ అయితే. కిచెన్ ఐలాండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ 6 బార్ స్టూల్స్ పట్టినాయి అక్కడ. అండ్ ఆ మగ్స్ కూడా చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి ఫ్రిడ్జ్ పక్కన. కిచెన్ అయితే చాలా పెద్దగానే వచ్చింది. స్టోరేజ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు కిచెన్లో. కిచెన్ యాక్సెసరీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడైతే 5 బర్నర్ స్టవ్ వచ్చింది. కిచెన్ ప్యాంట్రీ కూడా చాలా పెద్దగానే వచ్చింది. హౌస్లో గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి చాలా స్పేసే ఉంది. స్టైలిష్ చాండ్లియర్ పెట్టారు. అండ్ ఆ ఇండోర్ ప్లాంట్ వల్ల కూడా చాలా ఎలిగెంట్గా ఉంది, మంచి కోజీగా ఉంది డైనింగ్ రూమ్ అయితే. సోఫా బ్యాక్ సైడ్ ఆ టేబుల్ చూడండి ఎంత స్టడీగా ఉందో.
క్యాండిల్స్ వల్ల కూడా చాలా లుక్ వచ్చింది, మంచిగా ఉంది అట్మాస్ఫియర్ అయితే లివింగ్ రూమ్లో. కాఫీ టేబుల్ కూడా చాలా పెద్దది వేశారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎంత దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఫర్ ఎలా ఉందో ఈ చైర్. చాలా లగ్జరీ ఫీల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎదురుగా అదిగోండి స్విమ్మింగ్ పూల్ వ్యూ కనిపిస్తుంది మీకు. టీవీ చూసుకుంటూ మంచిగా క్యాండిల్స్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అసలు కంప్లీట్ రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ అండి లివింగ్ రూమ్ అయితే మాత్రం. మాస్టర్ బెడ్రూమ్ క్లాజెట్ అయితే స్పేషియస్గా ఉంది, చాలా డీసెంట్ సైజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడైతే 2 సింక్స్ సపరేట్గా ఇచ్చారు. రెస్ట్ రూమ్లో వాకిన్ షవర్ వచ్చింది అండ్ రెస్ట్ రూమ్ అయితే ఇలా డెకోర్ చేశారు. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఆ డెకోర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు. ఇక్కడ చూడండి వాల్ హ్యాంగింగ్స్ అయితే ఎంత క్రియేటివ్గా ఆర్టిస్టిక్గా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. బ్యాక్యార్డ్ అయితే చాలా స్పేషియస్గానే ఉంది, లాట్ సైజ్ అయితే బాగానే ఇచ్చారు. ఇందులో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ కానీ డైనింగ్ టేబుల్ వల్ల కూడా చాలా లుక్ వచ్చింది. ఈవినింగ్ టైం అయితే రిలాక్స్ అవ్వడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. ఈ హౌస్ బేస్ ప్రైస్ వచ్చేసి $588,490. అదే ఇండియన్ రూపీస్లో అయితే 5 crores పడుతుంది. మీరు ఎవరైనా ఫీనిక్స్లో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కమ్యూనిటీ చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంకో బ్యూటిఫుల్ హోమ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.